ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు అంటే మే 20న జ్యేష్ఠ శుక్రవారం. ఇది చాలా ప్రత్యేకమైనది. లక్ష్మీదేవిని గాని ఇలా పూజిస్తే అప్పులు తీరి సకల సంపదలు చేకూరుతాయి. మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న గంటను ఆల్ అని కొట్టండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైనది. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కొలువైంది. సకల సంపదలకు లక్ష్మీదేవిని ఆది దేవతగా భావిస్తారు. లక్ష్మిని పూజించడం ద్వారా తన భక్తుల కోరికలు నెరవేర్చే వరం ఇస్తుంది. హిందూ గ్రంథాలలో లక్ష్మిని సంపద దేవత, కీర్తి దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న భక్తులకు డబ్బు లోటు అంతా తీరిపోతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారాన్ని ఉత్తమ దినంగా పరిగణిస్తారు. పంచాంగ ప్రకారం జ్యేష్ఠ శుక్రవారం మే 20న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి. రేపు పూజలో దీపాన్ని వెలిగించాలి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలో దీపానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా దీపం వెలిగించాలి. అంటే రేపు శుక్రవారం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంటి సభ్యులందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అయితే దీపం వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు గుర్తుంచుకోవాలి. ఋగ్వేద ప్రకారం దీపంలో సకల దేవతలు ఉంటారు. అందుకే పూజకు ముందు దీపం వెలిగించే సంప్రదాయం చాలా ప్రాచీనమైనది. ఇది విశ్వవ్యాప్తంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఏదైనా శుభకార్యం చేసే ముందు దీపం వెలిగిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎల్లప్పుడూ దేవుని విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. నెయ్యి దీపాన్ని ఎడమవైపు నుంచి కుడివైపున నూనె దీపాన్ని ఉంచాలి. ఇక మీరు దీపంలో నెయ్యి ఒత్తిని వెలిగిస్తే దీపంలో దూదిని ఉపయోగించడం ఉత్తమం. అయితే నూనె దీపం వెలిగించినప్పుడు ఎరుపు దారంతో కూడిన ఒత్తిని ఉంచుకోవాలి. ఇక లక్ష్మీదేవికి పాలతో చేసిన పాయసం అలాగే తీపి వంటకాలను నైవేద్యంగా పెట్టాలి. కాబట్టి ఇది మీరు ప్రతిదినం చేస్తారు. కానీ రేపు ప్రత్యేకమైన దినం, అంటే జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఇలా పూజించండి. రేపు మీరు దీపాన్ని వెలిగించి ధూపదీప నైవేద్యాలు పెడితే సరిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ ప్రయత్నాలు చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.